పనస చెట్టు పెంచుకోవాలంటే మనము ఆన్లైన్లో అన్నా కొనుక్కోవాలి, లేదా నర్సరీ నుంచైనా తెచ్చుకోవాలనుకుంటాం. పనసకాయలు మనందరికీ చాలా ఇష్టం. దాంట్లో ఉండే ప్రతి పార్టు చాలా చాలా హెల్దీ, యూస్ఫుల్ కూడా. ఎందుకంటే పనస తొనలు తింటాము, గింజలతో కర్రీ చేస్తాం, బిర్యానీ చేస్తాం. పనసకాయ పచ్చిగా ఉంటే దాన్ని పొట్టులాగా సన్నగా తరుక్కొని మంచి కర్రీ రెడీ చేసుకోవచ్చు. అదేవిధంగా పనసకాయ మాగిన తర్వాత పైన వచ్చే పొట్టుని మొక్కలకి ఎరువుగా యూజ్ చేయొచ్చు. అలాంటి పనస చెట్టుని మనం ఇంట్లోనే పెంచితే ఆ సంతోషం వేరే కదా. ఇలా పనస గింజలు వస్తాయి కదా, మనం పనస తొనలు తిన్నప్పుడు పైనుండే పొట్టు పోకుండా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండేటట్లు చూసుకొని ఆ పార్ట్ను కిందికి మట్టి లోపలికి పెట్టి పైన మట్టి పోసేయండి. ఈజీగా చెట్లు అయితే గ్రో అయిపోతాయి. ఎంతో ఈజీ అండి. మన చేతులతో మనం పెంచితే ఆ హ్యాపీనెస్ వేరే కదా. బయట కొనాలంటే 300 to 600 రూపీస్ ఉన్నాయి పనస మొక్కలు. ఇలా మనము చిన్న పాట్లో ముందు పెంచుకొని ఆ తర్వాత అది పెరిగే కొద్దీ పెద్ద బకెట్లే కానీ లేదా పెద్ద కుండీలే కానీ మార్చుకోవచ్చు. లేదా నేల మీద పెడితే ఇంకా చెప్పేదేముంది, హ్యాపీగా పెరుగుతుంది. అలా సీడ్ పెట్టిన తర్వాత ఫస్ట్ అయితే ఫుల్గా వాటర్ ఇచ్చేసి డ్రైన్ హోల్ నుంచి వాటర్ బయటకు పోయేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత మనము కొద్దిగా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుందండి. 15 to 20 డేస్లోనే సీడ్లింగ్స్ వచ్చేస్తాయి. చాలా హ్యాపీ అనిపిస్తుంది అలా చూసినప్పుడు. మనకైతే సీడ్ నుంచి మొలకొచ్చే వరకు కొద్దిగా వాటర్ అయితే ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండాలండి. ఒకసారి మొక్క వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా దాని హైట్ని బట్టి అప్పుడు కూడా కొద్దిగానే ఇవ్వాలి. ఎక్కువ వాటర్ ఇచ్చేసామంటే వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇక్కడైతే నేను 1 వీక్ నుంచి సరిగ్గా చూసుకోలేదు కాబట్టి, అవైలబిలిటీలో లేను కాబట్టి ఆ తర్వాత చూసి వాటర్ ఈ విధంగా ఇచ్చేసాను. డ్రైన్ హోల్ నుంచి బయటకు పోయేటట్లు మళ్ళీ మామూలుగా వాటర్ ఇస్తే సరిపోతుందండి. చూసారు కదా ఎంత బాగా మొలకెత్తిందో. కొద్ది రోజులు అంటే 2-3 మంత్స్ ఇక్కడే ఉంచేసి ఆ తర్వాత పెద్ద కుండీలకి మీరు మార్చుకోవచ్చు. లేదా నేల మీద అయితే 3 మంత్స్ తర్వాత పెట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.